6 మాటలు ధ్యానపూర్వకంగా మనం విని ఉన్నాం. క్రీస్తు శిలువలో పలికినటువంటి ఈ చివరి మాట దైవపరమైనటువంటి మాట. దేవునితో సంబంధం నెలకొల్పేటటువంటి మాటగా మనం అంగీకరిస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పటి నుండి ప్రభువు దైవ మహిమలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంత మట్టుకు శారీరక బాధ, హింస, వేదన అనుభవించి కేక వేసి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఈ చివరి మాటగా దైవ మహిమలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నటువంటి మాటగా మనం అంగీకరిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఒక విధమైనటువంటి ఆనందం, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత ముగించినాను, సమాప్తమైనది. నీవు నన్ను ఈ లోకానికి పంపిన కారణం నెరవేర్చడంలో నీ మాటలు వారికి నేను ఇచ్చినాను, నా పని ముగించినాను తండ్రి అని ఒక రిపోర్ట్ దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, ఆనందంతోనూ నిబ్బరతతోనూ స్పష్టంగా ఒక సంపూర్ణమైనటువంటి నివేదిక దేవునికి కుమారుడు అప్పగిస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ చివరి మాట ప్రభువు దేవుని కుమారుడని రుజువుపరుస్తూ, దానిని తెలియజేస్తూ, ఖచ్చితంగా నిరూపించినటువంటి మాటగా కూడా మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే కల్వరి గుట్ట చాలా నిర్దాక్షిణ్యమైనటువంటి క్రియలు, అననుకూలమైనటువంటి వాతావరణం ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా తండ్రి సన్నిధిని కుమారుడు అనుభవిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క కౌగిలిలోనికి అతడు అంగీకరించబోతూ ఉన్నాడు. అంగీకరింపబడేటటువంటి ఈ సందర్భంలో తండ్రితో ఐక్యపరచబడే అనుభవం, తండ్రితో ఒక్కటిగా చెయ్యబడేటటువంటి అనుభవంలో ఆ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. రెండవ సత్యం ఏంటంటే తండ్రి దగ్గర భద్రత ఉంది, సేఫ్టీ. తండ్రి దగ్గర భద్రత ఉంది కాబట్టి ఏ తండ్రి అయితే తనకు ఆత్మను ఇచ్చినాడో ఆ తండ్రికి తిరిగి ఉన్నది ఉన్నట్టుగానే, అది కూడా సజీవంగానే, చనిపోయిన తర్వాత ఇందో నా ఆత్మేటో నేనేటో, ఇక్కడ క్రీస్తు నీ చేతికి నా ఆత్మ అని అంటూ ఉన్నాడంటే సజీవంగా అప్పగింపబడ్డటువంటి అనుభవం. తండ్రి దగ్గర భద్రత ఉన్నది కాబట్టి ఏ రకంగా తీసుకున్నాడో ఆ రకంగానే తిరిగి అప్పగించేటటువంటి అనుభవంలోనికి ఇక్కడ మార్చబడుతూ ఉన్నటువంటి విధానం, అది కూడా స్వతంత్రంగా. దేవుని బిడ్డలారా, ఈ 3వ మాట తండ్రి వీరేం చేస్తూ ఉన్నారు, నా దేవా నా దేవా, చివరిసారి 3వసారి తండ్రి అని దేవుణ్ణి సంబోధించడంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం దృష్టిలో ఉంచుకుందాం. పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచు ఉన్నాను, దానిని పెట్టుటకు నా అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ. మొట్టమొదటిగా ప్రభువు తన ఆత్మను అప్పగించడం అనేది ఇష్టపూర్వకంగా జరిగింది. ఎవరో ఇష్టం కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన ఇష్టపూర్వకంగా స్వేచ్ఛార్పణగా తన ప్రాణమును అప్పగించినటువంటి సందర్భం.
రెండవ సత్యం ఏంటంటే పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే, విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఆయన అర్పించినటువంటి, అంటే ఒక ప్రాయశ్చిత్తం, ఒక బలిగా అర్పించబడ్డటువంటి అనుభవము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆత్మార్పణగా అంగీకరింపబడ్డటువంటి అనుభవాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి దినంన మనము జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర పొందినటువంటి ఆత్మ తిరిగి తండ్రికి అప్పగించడంలో తన పని ముగించబడిందనేటటువంటి నివేదిక మాత్రమే కాదు, కానీ తండ్రి దగ్గర కుమారత్వాన్ని ఆయన నిరూపించుకున్నటువంటి అనుభవం. రెండవదిగా స్వేచ్ఛార్పణగా ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సిలువలో అప్పగించడం ద్వారా దేవుని యొక్క చిత్తం లేదా తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చినటువంటి కుమారుణ్ణి మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా ఆయన అర్పించబడటం ద్వారా విజయపూర్వకమైనటువంటి కుమారుడు, విజయము సాధించినటువంటి కుమారుడుగా సిలువలో ఆయన కనబడుతూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, ఆయన తల్లిని యోహానుకు అప్పగించినాడు. ఆయన బట్టలు అక్కడున్న సైనికులు పంచుకున్నారు. చివరికి ఆయనకు మిగిలింది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా శ్రేష్టమైన పునరుత్థానపు విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రభువు మన కొరకై మరణించినాడు. కేవలము పాప విముక్తులుగా మనం చేయడానికి, పాపములలో నుండి విమోచింపబడడానికి ఇష్టపూర్వకమైనటువంటి ఈ కార్యము ప్రభు మన కొరకు చేయబడుట ద్వారా దానిని దేవుడు అంగీకరించినాడు. అంగీకరింపబడ్డటువంటి విధానములోనే మన జీవితము కొనసాగింపబడడానికి మన ప్రభువు సహాయం చేస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఈ ప్రత్యేకమైనటువంటి దినం మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఈ త్యాగపూర్వకమైనటువంటి కార్యం, ఆయన జీవితంలో మనకు చూపించినటువంటి ఈ మాదిరికరమైనటువంటి అనుభవం ఎంత మట్టుకు ప్రభువులో సాక్షాత్తంగా మనము జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. పొద్దుట లేసిన తర్వాత చాలామంది అనుకుని ఉండొచ్చు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని. ఎంత మట్టుకు ఇది హ్యాపీ? మనకు తెలియని వారికి ఇది హ్యాపీ, కానీ మనందరికీ అది విచారం. కానీ ప్రభువులో ఉన్న మనందరికీ కూడా ఇది విజయాన్ని కలిగించేటటువంటి దినం. నిజమే హ్యాపీ. ఎందుకనంటే మన పాపములను విమోచించడం, కష్టములలో నుండి మనల్ని సేద తీర్చడానికి ప్రభువు మనతో కూడా శ్రమానుభవంలో పొందుట ద్వారా మన అనుభవంలోనికి ఆయన మార్చబడుతూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం చాలామంది ఉదయం అనుకుని ఉండొచ్చు, లెంట్ అయిపోయింది, లెట్ us స్టార్ట్. లెంట్ అయిపోయింది నిజమే, కానీ నీలో క్రొత్తదనం వస్తేనే అయిపోయింది అనడానికి ఆరంభం. ఈ ప్రత్యేకమైనటువంటి దినం నూతనమైనటువంటి అనుభవాలు, నూతనమైనటువంటి జీవిత విధానం మన జీవితంలో ప్రారంభం కావడానికి ఈ సమయం పునాదిగా ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటూ, క్రొత్తదైనటువంటి అనుభవం, క్రొత్తదైనటువంటి జీవితం, కొత్తదైనటువంటి పరిస్థితుల్లోనికి మనం సమకూర్చబడడానికి సమాధానకర్త దేవుడు మనకు తోడు నీడై మనల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. మనమందరం మౌనంగా ఉండి ప్రభువు సిలువలో గొప్ప కేక వేసి తన ప్రాణమును తండ్రికి అప్పగించిన ఈ సమయం మన జీవితంలో మార్పును తెచ్చేదిగా ఉండలాగునను, మార్చబడ్డ అనుభవంతో లోకంలోకి మనము వెళ్ళులాగునను ఒక నిర్ణయం మనం తీసుకొని ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడదు. ఈ సమయంలో శ్రీమతి